ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ రీసెంట్గా ఒక ప్రకటన చేసింది. కువైట్లో అమెరికాకి సంబంధించిన 25 సైనికుల్ని మేము చంపేశాం, అలాగే కువైట్లో అమెరికాకి సంబంధించిన సీక్రెట్ బేస్ ఒకటి దాన్ని మేము అంతం చేసామంటూ కూడా రీసెంట్గా ఒక 7 గంటల ముందు విషయాన్ని అయితే తెలియపరిచింది. ఇదంతా కూడా ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ స్పోక్ పర్సన్ మీడియా ముందుకు వచ్చి వివరించేటట్టు ప్రయత్నించారు. ఒకసారి క్లియర్గా మనం విజువల్స్లో చూడొచ్చు. కువైట్ ఒక్క అటాక్లో 25 మంది చనిపోయారంటే మరి ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేస్తుందా లేదంటే డ్రోన్స్తో అటాక్ చేస్తుందా? డ్రోన్స్ తోటి ఎక్కువగా అటాక్స్ చేస్తుంది ఇరాన్. ఒకేసారి కొన్ని వందల డ్రోన్స్ని కువైట్, బహ్రెయిన్, ఖత్తర్, సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి ప్రాంతాలపైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే కువైట్లోని బూబియాన్ ఐలాండ్ అక్కడ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. అక్కడ అటాక్ చేయడం వల్ల ఒకే దెబ్బకి 25 మంది సైనికులు చనిపోయారంటూ కూడా మరి ఐఆర్జేసీ స్పోక్ పర్సన్ మీడియా ముందుకు వచ్చి అతను మాట్లాడుతాడు. కానీ అమెరికా అయితే దీన్ని ఇంకా ధృవీకరించలేదు. యుఎస్ సంబంధించిన డిఫెన్స్ కూడా దీన్ని ధృవీకరించలేదు. ఇంతకుముందు అయితే మాత్రం మార్చి 1వ తేదీ షుయాబా పోర్ట్ కువైట్కి సంబంధించి అక్కడ అటాక్ చేయడం వల్ల నిజంగానే అమెరికాకు సంబంధించిన 6 సైనికులు అయితే చనిపోయారు. అది వాస్తవం. దీన్ని అమెరికా కూడా ధృవీకరించింది. కానీ తాజాగా ఇరాన్ చేస్తున్న ఈ క్లైమ్ పట్ల కానీ అమెరికా ఎటువంటి రెస్పాండ్ అయితే కావట్లేదు. సో ఐఆర్జేసీ నిజంగానే అటాక్ చేసిందంటారా లేదంటే ఒక డ్రామా ఆడుతుందంటారా? అలాగే ఒక పక్క ట్రంప్ ఇరాన్ని సాయంత్రం అంతం చేస్తాం, ఇదే ఇరాన్కి చివరి రాత్రి, మీ అల్లా కూడా మిమ్మల్ని కాపాడలేడు, ఆ విధంగా అటాక్స్ చేస్తా, మీకు నేను ఇచ్చిన టైం ఆ గడువు ముగిసింది కాబట్టి మిమ్మల్ని పూర్తిగా ఇక అంతం చేయడమే నా అంతిమ లక్ష్యం అంటూ కూడా ట్రంప్ ఇరాన్ పైన విరుచుకుపడుతున్న ఆ విషయాలు కూడా కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే ఇరాన్ అయితే 45 రోజుల సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ ఒప్పందానికైతే నిరాకరించినట్లుగా తెలుస్తుంది, కాల్పుల విరామానికి. ఎందుకంటే ఒకవేళ మేము దానికి అంగీకరిస్తే శత్రువు ఇంకా మరింత బలం చేకూర్చుకుని మా పైన ఇక దాడి చేస్తాడనే భయంతో వాళ్ళు ఆ రకంగా చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరాన్కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. అయితే 10 కండిషన్స్ అయితే పెట్టారు. ముందుగా ఇరాన్ దేశం పైన ఉన్న ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో, ఆంక్షలు ఉన్నాయో దాన్ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పారు. అలాగే తమకి సపోర్ట్గా ఉన్న సిరియా కావచ్చు, పాలిస్తాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, అలాగే కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇరాక్లో, వాళ్ళపైన దాడులు ఆపాలి, వాళ్ళపైన మీ అధికారాన్ని ప్రయోగించకూడదు, వాళ్ళందరినీ ఫ్రీడమ్గా బ్రతకనివ్వాలి. ఈ రకంగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది. ఇంకా చాలా ఉన్నాయి కండిషన్స్. సో ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసే దిశలో అయితే మాత్రం అమెరికా లేదు. అండ్ మరీ ముఖ్యమైనది అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ తగ్గించాలంటూ మాట్లాడుతుంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ తగ్గించాలంటూ మాట్లాడుతుంది. అంటే అది జరగని పని. అండ్ ఇంకొకటి, ఒకవేళ కాల్పుల విరామణ ఇరాన్ అంగీకరించిన ఇరాన్కి ముప్పే ఉంది. ఏ రకంగా అంటే ఒక 10 days బ్యాక్ ఇదే రకంగా 5 రోజులు కాల్పుల విరామణ ప్రకటించారు. కానీ ఇరాన్ అయితే మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. మేము ఎటువంటి కాల్పుల విరామణకి రాలేదు, శాంతి చర్చలు జరపలేదు, కానీ వాళ్ళే ప్రకటించి ఆగారంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ అయితే మాత్రం మాకు శాంతి చర్చలతో సంబంధం లేదంటూ కూడా అటాక్స్ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు కూడా ఒకవేళ అమెరికా, ఇరాన్ ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరిగినా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన అటాక్స్ ఆపదు. ఒకటి, ఇక్కడ ఇరాన్ అయితే మీ శాంతి చర్చలకు రావాలంటే మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వడం మానేయాలంటది. అంటే సపోర్ట్ ఇవ్వడం మానేస్తే ఇజ్రాయెల్ పైన నేరుగా యుద్ధం చేయొచ్చు అనే ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్గా పాకిస్తాన్, సిరియా, యెమెన్ ఈ దేశాలు సపోర్ట్ ఉన్నాయి. సో చూద్దాం. మొత్తానికైతే ఐఆర్జేసీ ఎవరైతే స్పోక్ పర్సన్ ఉన్నారో రీసెంట్గా ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా వింటే అమెరికాకి సంబంధించిన 25 మంది సోల్జర్స్ని మేము ఒకే దెబ్బలో అంతం చేసామంటూ కూడా ఒక విషయాన్ని రీసెంట్గా వాళ్ళు తెలియపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఈ అటాక్ వచ్చేసి
బూబియాన్ ఐలాండ్, అక్కడ యుఎస్ కి సంబంధించిన ఒక సీక్రెట్ బేస్ ఉందంట, మిలిటరీ బేస్. అక్కడ యుఎస్ కి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయంటూ చెప్తున్నారు. సో అక్కడ బాలిస్టిక్ మిసైల్స్ తోటి అలాగే డ్రోన్స్ తో అటాక్ చేయడం వల్ల 25 మంది ఒకే దెబ్బకి చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. కానీ అమెరికా అయితే మాత్రం దీన్ని ఇంకా క్లైమ్ చేయలేదు, దీన్ని ఇంకా ధృవీకరించలేదు. సో చూడాలి ఇది నిజమా అబద్ధమా. ఇప్పటివరకైతే సోషల్ మీడియాలో దీని గురించి ఎటువంటి వార్తలు కూడా లేవు. ఒక్క ఇరాన్ కి సంబంధించిన టస్కిన్, టెహరాన్ టైమ్స్ అటువంటి వార్తా సంస్థల నుంచి మాత్రమే ఇటువంటి న్యూస్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అలాగే ఒక పక్క ఐఆర్జేసీకి సంబంధించిన కీలకమైన నాయకులు, కమాండర్స్ వీళ్ళందరూ కూడా చనిపోతున్నారు. నిన్న మజీద్ అనే ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. సో అంటే ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ చీఫ్ అతను ఇతర దేశాల్లో ఏ రకంగా అయితే దాడులు చేయాలో, సీక్రెట్ ఏజెంట్స్ని పెట్టి ఏ రకంగా వాళ్ళని హతమార్చాలో ఈ ప్లాన్స్ అన్ని కూడా ఇతను చేస్తారు. రీసెంట్గా యుఏఈ అలాగే బెహ్రెయిన్, దుబాయ్ ఇటువంటి ప్రాంతాల్లో, సౌదీ అరేబియా ఇటువంటి ప్రాంతాల్లో కూడా చాలా అటాక్స్ జరిగాయి. సో అందులో ఇతనిది చాలా కీలకమైన పాత్ర. అందుకనే ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్స్ చేసి ఇతను హతమార్చారంటూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం ఐఆర్జేసీ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా.